తిరుపతికి వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయానికి బాంబు బెదిరింపులు రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీస్ జిల్లా కార్యాలయానికి కలెక్టరేట్లో బాంబు ఉన్నట్లు మెయిల్ ద్వారా సమాచారం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం డాగ్ బాంబు స్క్వాడ్లతో కలెక్టరేట్కు చేరుకొని తనిఖీలు నిర్వహించారు. దాదాపు 2 గంటల పాటు శ్రమించిన భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోని మొత్తం అన్ని గదులు, లాకర్లు, పార్సల్ బాక్సులు తనిఖీలు చేశారు. బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో ఊపిరంతా పీల్చుకున్నారు. తిరుపతికి వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయానికి బాంబు బెదిరింపులు రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీస్ జిల్లా కార్యాలయానికి కలెక్టరేట్లో బాంబు ఉన్నట్లు మెయిల్ ద్వారా సమాచారం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం డాగ్ బాంబు స్క్వాడ్లతో కలెక్టరేట్ చేరుకొని తనిఖీలు నిర్వహించారు. దాదాపు 2 గంటల పాటు శ్రమించిన భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోని మొత్తం అన్ని గదులు, లాకర్లు, పార్సిల్ బాక్సులు తనిఖీలు చేశారు. బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రైటింగ్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. వెంకటేష్, మొత్తం మీద అంటే తిరుపతిలో గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయని మనం చెప్పచ్చు. ఈ మధ్య కాలంలో అంటే దాదాపుగా ఒకటిన్నర నెలల నుంచి కూడా తిరుపతిలో కపిల్ తీర్థం కావచ్చు, లేదంటే బస్ స్టాండ్, అదేవిధంగానే తిరుమలకి వెళ్లేటువంటి దారుల్లో ఉన్నటువంటి ప్రధాన హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడం జరిగింది. అదే సందర్భంలోనే అంటే మెయిల్స్ వచ్చాయి హోటల్స్ కు, పలానా హోటల్స్ అంటే కొన్ని ప్రైవేట్ హోటల్స్ కి. అయితే ముఖ్యంగా ఎందుకంటే తిరుపతి పుణ్యక్షేత్రం, ఇక్కడికి విఐపీలు దేశవ్యాప్తంగా కావచ్చు, లేదంటే ప్రపంచవ్యాప్తంగా విఐపీలు, వివిఐపీలు వస్తూ ఉంటారు. అయితే వీళ్ళని టార్గెట్ చేసుకుని ఏమైనా సరే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే కోణంలో కూడా ఆ సందర్భంగా పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా అంటే నిన్న కూడా ఒక్కసారిగా తిరుపతి కలెక్టర్ కార్యాలయానికి ఏకంగా బాంబు బెదిరింపు తిరుపతి పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వచ్చిన నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల ప్రకారం వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, అదేవిధంగానే బాంబు డిస్పోజల్ అంటే భద్రతా సిబ్బంది వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని కలెక్టర్ కార్యాలయంలో ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరిగింది. అదేవిధంగానే ఎందుకంటే పార్సల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అంటే లాకర్స్ ఇవన్నీ కూడా ఓపెన్ చేసి కంప్లీట్ గా మొత్తం కూడా తనిఖీలు నిర్వహించిన తర్వాత ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అయితే తరచూ ఇలాంటి బాంబు బెదిరింపు దాని మీద కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. గత 3 నెలల క్రితం కూడా తిరుపతి విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపు రావడం జరిగింది. అదే సందర్భంలోనే రేణిగుంట సమీపంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పోలీసులు కూడా విమానాశ్రయ అధికారులు అంటే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇందులో చాలా అన్నోన్ పర్సన్స్ కొంతమంది ఈ రకంగా మెయిల్స్ పెడుతున్నారు, ఈ రకంగా అంటే మెయిల్స్ పెడుతున్నారు, అదేవిధంగా ఫోన్లు వేసి ఈ విధంగా బెదిరిస్తున్నారు అనేది ప్రధానంగా పోలీసుల దగ్గర ఉన్న సమాచారం ప్రకారం విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా ఎవరిని మాత్రం అంటే అదుపులోకి మాత్రం తీసుకోలేదు. అయితే అంటే ఇతర ప్రాంతాల నుంచి వీళ్ళు రకరకాలుగా సిమ్స్ మార్చి వేస్తున్న తరుణంలో అంటే ఫోన్ కాల్స్ చేసి మెయిల్స్ పంపిస్తున్న తరుణంలో అందువల్లనే గుర్తించలేకుండా పోతున్నామంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఘటనకు సంబంధించి మరోసారి అలర్ట్ అవ్వడం జరిగింది. రేపు కూడా కలెక్టర్ స్థాయితో అంటే సమీక్ష కూడా నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఎస్పీ కూడా ఏ విధంగా దీన్ని అంటే పూర్తి స్థాయిలో నివారణ చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ఒక సమీక్ష కూడా నిర్వహించే అవకాశం అయితే ఉంది. వెంకటేష్, గోపినాథ్, గతంలో కూడా ఇలాంటి బాంబు బెదిరింపులు అనేవి తిరుపతికి చాలా కామన్గా వస్తూ ఉన్నాయి. కాకపోతే పోలీసులు దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవట్లేదా, లేకపోతే ఎందుకు మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది? అంటే వాళ్ళు అంటే పోలీస్ అధికారులు చెప్తుంది అంటే ఘటన జరిగిన వెంటనే ఆ మెయిల్స్ చెక్ చేస్తున్నాం, ఆ మెయిల్స్ అన్ని కూడా ఫేక్ మెయిల్స్ నుంచి కూడా ఈ మెయిల్స్ అంటే ఈ రకంగా వస్తున్నాయి.
వాటిపైన కూడా అంటే ఇప్పటికే ఇంటెలిజెన్స్ కావచ్చు లేదా రకరకాల అంటే దర్యాప్తు సంస్థలు ఉంటాయి కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఒకరిద్దరిని అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా ఖచ్చితమైన సమాచారం వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. అందువల్లనే విచారణ అనేది కొనసాగుతుంది. ఇప్పటి వరకు తిరుపతిలో కొన్ని దాదాపుగా ఒక 6 నుంచి 7 హోటల్స్ కి ప్రధాన హోటల్స్ కి ఈ రకమైనటువంటి బాంబు బెదిరింపులు వచ్చాయి. దాని తర్వాత వాళ్ళు ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుల ప్రకారం చర్యలు కొనసాగుతాయి. అయితే దర్యాప్తు అనేది నిరంతరం కొనసాగుతుంది. ఈ లోపు ఎక్కడైనా సరే కంప్లైంట్స్ ఇలాంటివి ఏదైనా వస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నాం, అక్కడికి వెళ్లి తనిఖీలు కూడా నిర్వహిస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగానే అంటే ప్రజలకు చెప్పేది ఏంటంటే పోలీసులు అంటే ఎక్కడైనా సరే బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, లేదంటే ఏదైనా ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులు తిరుగుతున్నా, అదే విధంగానే వెహికల్స్ అంటే చాలా రోజుల నుంచి పార్కింగ్ చేసి అక్కడ ఏర్పాటు చేసుకుని ఉన్నా, లేదంటే ఏదైనా సరే బ్యాగ్స్ లేదంటే ఇట్లా లగేజీలు ఇవన్నీ కూడా పార్సల్ బాక్సెస్ ఇట్లాంటివన్నీ కూడా చాలా అంటే గుర్తు తెలియకుండా అక్కడ ఏదైనా సరే ఉంటే గానా వాటిని వెంటనే అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. దీని ద్వారా ఏదైనా సరే ఇలాంటి ఉగ్ర ప్రేరేపితమైనటువంటి చర్యలు అరికట్టడానికి నివారణ చర్యలు తీసుకోవచ్చు ముందస్తుల చర్యల్లో భాగంగా. అయినప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు ఇలాంటి అంటే విద్రోహపరమైన చర్యలు ఏదైనా కొనసాగే సమయంలో వెంటనే చర్యలు తీసుకునేందుకు అన్ని పోలీస్ భద్రతా సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. వెంకటేష్. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.